జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే చిన్నప్పుడు పుస్తకాల్లో నానా పులి సామెత గురించి మనకి గుర్తుంది. తండ్రి కొడుకు ఇద్దరు మేకలను ఆవుల మందం తీసుకొని అడుగో పులి అని చెప్పని 2 సార్లు పిలుస్తాడు. అక్కడేమి లేకపోయే తల్లికి 3వసారి పిలిస్తే తండ్రి పిల్లాడు ఇట్లా చేశాడు కదా 2 సార్లు అని రాడు, పులి వచ్చింది పిల్లాడిని తినేస్తుంది. ఇట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే 2 సార్లు. ఒకటి కోడికత్తి ఉదంతం. ఏ 2 కేసులు అయితే ఆయన సీఎం పీఠాన్ని దగ్గర చేసాయో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అవే కేసులు ఇక్కడికి వచ్చాయి. ఇప్పుడు కోడికత్తి ఉదంతం మా జనపల్లి శ్రీనివాసరావు అనే కుర్రాన్ని కోడికత్తి శ్రీని చేశారు. 5.5 సంవత్సరాల తర్వాత మనం బయటకు వచ్చేసాడు ఆ అబ్బాయి. ఒక్కరోజు వెళ్ళి జరిగింది అని చెప్పని కనీసం ఇప్పుడు ఎట్లాగా ఆయన న్యాయమూర్తికి నేను రాలేకపోతున్నానని చెప్పి మాట్లాడినా కూడా ఏం జరిగిందో చెప్పినా కూడా అతను బయటకు వచ్చి ఉండేవాడు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు. మరి అతను 5.5 సంవత్సరాలు అట్లా గడిపారు. అలాగే ఈరోజు వాళ్ళ బాబాయ్ గారి ఉదంతం. ఈ రెండిటి వల్ల ఆయన లబ్ధి పొంది రాజకీయంగా ఆ రోజు అధికార పీఠానికి రావడానికి ముఖ్య భూమికలు ఈ 2 వహించినాయి. అలాగే ప్రజలను రెచ్చగొట్టాడు, అబద్ధాలు చెప్పాడు. ముఖ్యంగా యువకులను రెచ్చగొట్టేసి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటూ ఆ రోజు ప్రజల్ని తన వరపు తిప్పుకున్నాడు. మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను అన్నాడు, నవరత్నాలు అని చెప్పి అందరినీ నమ్మించి ఆ రోజు తీసుకొని రావడం కూడా జరిగింది. అధికారంలో ఇచ్చారు. అధికారంలో ఇయ్యక ముందే ఇక్కడ ఒకటి కనుక మనం గమనిస్తే విజయచంద్ర గారు గతంలో కూడా మీరు దీని గురించి ఉదాహరించారు. అధికారంలో రాకముందే న్యాయస్థానానికి వెళ్ళి ఈ కేసు యొక్క పూర్వాపరాలు ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ రోజే అర్థమైపోయింది ఇక్కడ ఏదో ఉందని చెప్పని. కానీ సహజంగానే జనం ఇతను చెప్పిన అబద్ధాలు నమ్మారు, నిజమే కావాలనుకున్నారు. ఆ రోజు అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో ఒక చెల్లి, గల్లీలో ఒక చెల్లి, చెరొక పక్క నుంచి ఆ రోజు ప్రతిపక్ష నేతలు మాట్లాడిందే వాస్తవం, ఇతను చెప్పే అన్ని అబద్ధాలని చెప్పని ఈ రోజు స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మోసం హత్య రాజకీయాలంటే మా అన్న వేస్ట్ ఏసీపీ కోట అంటున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక ప్రాంతం కాదు, అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని, అన్ని మతాల వారిని అన్యాయంగా చేశాడు, ఇతను నమ్మించాడు. కానీ ముఖ్యంగా ఈ రోజు నా తండ్రి హత్య వల్లే ఇతను ఈ విధంగా అధికారంలో లబ్ధి పొందాడు. చూసుకుంటా ఉంటే చెల్లెలిద్దరికీ న్యాయం చేయనైనా ఈయన నా అక్క చెల్లెలు అని చెప్పి ఎలా మాట్లాడతాడు. ఇంకో మాట కూడా వాడింది, దుష్ట చతుష్టయం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. దాని గురించి నేను మాట్లాడినది రాజకీయం, కానీ దుష్టులు నీ పక్కన పెట్టుకున్నావు, ఇది ఎంతవరకు న్యాయం అన్నా అని చెప్పని ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. నిన్న ఆమె ప్రశ్నించిన చాలా అంశాలను కనుక మనం దృష్టిలో చూసుకుంటా ఉంటే ప్రతిపక్షాలు కూడా ఎత్తన అంశాలన్నీ క్షుణ్ణంగా ఎత్తడం కూడా జరిగింది. న్యాయస్థానాన్ని ప్రశ్నించింది, సిబిఐని ప్రశ్నించింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఏదో జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది. 2012 నుంచి ఈ రోజు వరకు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ అంశాల్లో కనుక మీరు ఒకసారి చూసుకుంటే అండి, హత్య జరిగిన విధానాన్ని మనం గనక ఏదన్నా దీని గురించి ఎవరికన్నా వివరించాలంటే చిత్రంలో జరిగినటువంటి సన్నివేశాలను అయితే ఏ విధంగా వివరిస్తారో ఒక దర్శకుడు తన ఊహకు సంబంధించి ఒక నిర్మాతను ఎలా అయితే ఒప్పిస్తాడో, అట్లానే ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని మొత్తాన్ని గొడ్డలితోటి ఏ విధంగా ఎట్లా నరికారు, ఎన్నిసార్లు నరికారు అన్ని వివరంగా ఆయన చెప్పిన తర్వాత, ఇక్కడ ఇంకోటి మీరు ఇందాక ఉదాహరించారు, ఏగుంజాన 4:30కే ఆయనకు తెలిసిన తర్వాత సహజంగా మామూలుగా ఏమనుకుంటారు, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నా కూడా దాన్ని వాయిదా వేసుకొని పెనతండ్రి చనిపోయిన తర్వాత హఠాహుటిని వచ్చేస్తారు. అక్కడికి వెళ్తారు, అన్ని రద్దు చేసి బాబాయ్కి. మరి తీరిగ్గా సాయంత్రం పూట వచ్చేసాడు. ఈ లోపు వచ్చే లోపే వారికి ఆయన అందరిని అన్ని సమకూర్చుకొని అది ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, అవన్నీ కప్పిపుచ్చడానికి